నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్స్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ఎప్పట్లాగే ఈ వారం కూడా ఇంతవరకు గత సోమవారం నుండి శుక్రవారం వరకు స్టాక్ మార్కెట్ ఎలా రెస్పాండ్ అయింది, ఎలా స్టాక్ మార్కెట్లో బిజినెస్ జరిగింది, స్టాక్ మార్కెట్ ఎటువంటి ఒడిదుడుకులకు గురైంది, అలాగే లాభాలు ఎప్పుడు స్వీకరించారు, ఏం జరిగింది అనేది తెలుసుకోవడం కోసం మీ ముందుకు వచ్చేసాం వీకెండ్ బిజినెస్ అప్డేట్స్ ప్రోగ్రామ్స్తో. సో ఈనాటి ప్రోగ్రాంలో మీకు తెలుసు, మనము రెగ్యులర్గా మాట్లాడుకుంటూనే ఉన్నాము. సో ప్రభు మాలెంపాటి గారు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ మనకి వీకెండ్ బిజినెస్ అప్డేట్స్ని అందిస్తూ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్స్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో లాస్ట్ వీక్ అసలు బిజినెస్ ఎలా అయింది? అసలే మంత్ ఎండ్, మరి మంత్ ఎండ్లో లాభాలు స్వీకరించారా, లేదంటే అసలు ఏం జరిగింది? ప్రభు గారు, అసలు లాస్ట్ మంత్ ఏం జరిగింది? లాస్ట్ వీక్లో మనం ఏమనుకున్నాం, మంత్ సిరీస్ క్లోజ్ అవుతుంది, కన్సాలిడేషన్ అవుతుంది, వాలటాలిటీ ఎక్కువ ఉంది అనుకున్నాం. అలాగే ఉంది. 500 పాయింట్స్ అప్ అండ్ డౌన్. ఓకే. నిఫ్టీ ఎందుకు 200 పాయింట్స్ పడుతుందో తెలీదు. మళ్ళీ అక్కడి నుంచి ఒక 500 పాయింట్స్ పెరుగుతుంది, మళ్ళీ 300. అంటే వాలటాలిటీలో విపరీతంగా ఉంది, మనం అనుకున్నట్టుగానే ఇది. సో లాస్ట్ మే 12న 1000 పాయింట్స్ పెరిగింది. ట్రంప్ పాజిటివ్గా మాట్లాడేదానికి. సో అక్కడ నుంచి కన్సాలిడేషన్ అవుతూనే ఉంది ఈ మంత్ మొత్తం దాదాపుగా. సో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు. అంటే రేంజ్ బౌండ్ వచ్చేసి 24,500 నుంచి 25,200 నడుస్తోంది. 700 పాయింట్స్ నడుస్తోంది, కానీ విత్ హ్యూజ్ వాలటాలిటీ. ఓకే. అప్ అండ్ డౌన్ విపరీతంగా. ఎందుకంటే ఆప్షన్ సెల్లర్స్ కానీ ఆప్షన్ బయ్యర్స్ కానీ విపరీతంగా పోగొట్టుకుంటారు అట్లా ఉంటాయి, వాలటాలిటీ ఎక్కువ ఉంటాయి. సో ఎందుకంటే మనం ఇప్పుడు మన మండే తీసుకుంటే మార్కెట్ బాగానే ఉంది, కొంచెం పాజిటివ్నే ఉంది, 200 పాయింట్స్ వరకు పోయింది. మార్కెట్ అయిన తర్వాత ట్రంప్ మళ్ళీ మొదలుపెట్టాడు ఐఫోన్స్ మీద. ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ యుఎస్లో చేస్తారో దానికి ట్యాక్స్ ఉండదు, మీరు బయట కనుక మ్యానుఫ్యాక్చర్ చేస్తే 25% అని. యుఎస్ మార్కెట్స్ అన్ని పడ్డాయి, మన మార్కెట్ పడ్డ తర్వాత. అవునండి. దీనికి తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత యూరోపియన్ మీద 50% వేస్తానన్నాడు ఆయన. సో అది మరి అప్పుడు కూడా దాని రియాక్షన్ చూస్తే డౌన్ అయిపోయినాయి. సో నెక్స్ట్ డే మళ్ళీ సండే వచ్చేసరికి ఏం లేదు, ఎత్తేసాడు ఆయన. ఆయన ఏదైనా అంతే, ముందు చెప్పడం మళ్ళీ ఇది చేసుకోవడం, ప్రతిదీ అంతే చేస్తాడు ఆయన. సో వాలటాలిటీ ఎక్కువ ఉంది. ఏదన్నా మార్కెట్ మనం చూడాలంటే బేసిక్గా ఫండమెంటల్గా రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఇవి మూడు దాదాపుగా 25% వెయిటేజ్ ఉన్నాయి. ఈ మూడు ట్రెండ్ చూస్తే మార్కెట్ ట్రెండ్ తెలిసిపోద్ది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ కనుక ఎవరైనా సరే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఈ మూడు కనుక అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ట్రెండ్ ఏంటనేది ఒక అవగాహన వచ్చేస్తుంది. ఓకే. ఎవరైనా సరే, ఎందుకంటే హెచ్డిఎఫ్సి మేజర్ వెయిటేజ్, రిలయన్స్, ఐసిఐసిఐ ఈ మూడు చాలండి మార్కెట్ ట్రెండ్ తెలుసుకోవడానికి. సో జనరల్గా ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కనుక హెచ్డిఎఫ్సి కనుక 10 రూపాయలు పెరిగితే బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్స్ పెరుగుద్ది. దాని వెయిటేజ్ అంత ఉంది, దాంట్లో 15% ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనుక 10 రూపీస్ పెరిగితే బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్స్ పెరుగుతుంది. 200 పాయింట్స్ అంటే హెచ్డిఎఫ్సి కొలమానం మేజర్ పర్సంటేజ్ వెయిటేజ్. సో మనది ఇంకా న్యూస్ ఏముంది, 4th లార్జెస్ట్కి వచ్చాము మనం. నీతి ఆయోగ్ డిక్లేర్ చేసింది. నీతి ఆయోగ్ డిక్లేర్ చేసింది ఇండియా జీడిపిలో 4th పొజిషన్కి వచ్చామని. సో జపాన్ని క్రాస్ చేసాం 4.17. సో నెక్స్ట్ అతి తొందరలోనే 28, అంటే 28 కంటే ముందే వచ్చేటట్టున్నాం మనం. ఎందుకంటే ఈ చైనా నుంచి వచ్చే కంపెనీలు ఏదైనా 1-2 మనకు వచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తే 1 yearలోనే తేడా వచ్చేస్తుంది మనకి. ట్యాక్స్ ఎక్కువ కడతారు గవర్నమెంట్కి, జీడిపి బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. సో 28 దాకా ఆగాల్సిన పని లేదు, ముందే మనకి జర్మనీని కూడా దాటే అవకాశాలు ఉన్నాయి. 4.7774 ఉంది, అది కూడా దాటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ 3 పొజిషన్స్లో యుఎస్, చైనా, మనం ఉంటాం. ఫస్ట్ యుఎస్, తర్వాత చైనా, మనం థర్డ్. సో థర్డ్ అంటే మనం బాగా, అంటే డెవలపింగ్ కంట్రీస్లో మనం ఇండియా ఫెంటాస్టిక్ అనుకోవచ్చు. గ్రోత్ ఓరియంటెడ్ కూడా, జీడిపి కూడా 6.5% ఏ కంట్రీకి లేదు, ఈవెన్ యూఎస్కి కూడా లేదు అంత జీడిపి. సో వీఆర్ స్ట్రాంగ్, అవర్ మ్యాక్రోస్ ఆర్ స్ట్రాంగ్, నో డౌట్ ఎట్ ఆల్. సో అందుకనే మనం బల్ల గుద్దినట్టు చెప్తున్నాం 100% వీఆర్ స్ట్రాంగ్, మార్కెట్ పైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయని. కానీ
మధ్యలో ట్రంప్ డ్యాన్సులు ఉంటాయి కాబట్టి డెఫినెట్గా అప్ అండ్ డౌన్స్ అవుతాయి. ఏది తీసుకొస్తాడో తెలియదు, ఏది చెప్తాడో తెలియదు, ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ ఈ నిన్న క్లోజింగ్ చూస్తే యుఎస్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి సార్? నిన్న క్లోజ్ ఉంది కదా. డౌ కనుక పాజిటివ్నే క్లోజ్ అయింది. ఓకే. S&P న్యూట్రల్ క్లోజ్ అయింది. నాస్డాక్ 62 పాయింట్స్ డౌన్ అయింది. సో యూరోపియన్ చూస్తే మీకు డాక్స్ FTSE అంటే 2 ప్లస్ ఉన్నాయి, 1 మైనస్ ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే మిక్స్డ్ ఉన్నాయి, బాగా నెగిటివ్ లేవు, బాగా పాజిటివ్ లేవు అనుకోవచ్చు. ఒక మరి డవ్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఎలాన్ మస్క్ ఇది అనుకోవచ్చు. ఇప్పుడు మరి ఎలాన్ మస్క్ యాక్చువల్గా మరి వచ్చేసారు వెనక్కి. ఇప్పుడు తర్వాత మనకి ఆ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి నిఫ్టీ 60 పాయింట్స్ గ్యాప్ అప్ చూపిస్తోంది. ఓకే. క్లోజింగ్ అయింది అంటే మండే గ్యాప్ అప్ అవుతుంది. ఈ లోపల మన లాస్ట్ టైం కూడా ఇట్లానే ఉంది, మండే గ్యాప్ అప్ అంటే మధ్యలో వచ్చేదో మాట్లాడాడు యూరోపియన్ అన్న 50% అన్నాడు, దడేలు పడింది కదా. సో అట్లానే ఇక్కడ కూడా ఏదైనా మాట్లాడకుండా ఉంటే మార్కెట్ బాగుంటుంది, గ్యాప్ అప్ అవుద్ది. 24 గంటల్లో రేపు సండేలో ఏమన్నా మాట్లాడితే మళ్ళీ కొత్త ఇష్యూ ఏమైనా తెస్తే మళ్ళీ పడే అవకాశాలు ఉంటాయి. చెప్పలేము ఎప్పుడు ఏమవుతుందో, ఆయన ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలియదు. సో కోర్టు కూడా ఆపేసింది కదా ఆయన టరీఫ్ ని కూడా, కోర్టు కూడా 100% ఆపేసింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కోర్టు కూడా బ్యాక్ స్టెప్ వేసింది మళ్ళీ. సో ఆయనకి ఛాన్సెస్ ఎక్కువ అనుకున్నప్పుడు మార్కెట్ మళ్ళీ ఫ్రైడే కొంచెం ఇదే ఉంది, థర్స్డే ఫ్రైడే కొంచెం. సో అట్లా వాలటాలిటీ బాగుంది. ఏ సంవత్సరం కూడా ఇంత వాలటాలిటీ లేదండి, భయంకరమైన వాలటాలిటీ. ఇంత వాలటాలిటీలో కూడా S&P 500 క్లోజ్ టు 6,000 ఉంది, 2.5% అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై. మనం 5.8%, 6% ఉన్నాం మనం ఆల్ టైమ్ హై. సో 6% ఉన్నాం కాబట్టి మనకి డిసెంబర్ లోపల అనుకుంటున్నాం, మంత్ ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఏదైనా మంచి పాజిటివ్ వస్తే 1 మంత్ జూన్ సిరీస్లోనే రావచ్చు ఆల్ టైమ్ హై, చెప్పలేము. జూన్ సిరీస్ లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి, అంటే రాదు అని కాదు, వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అన్ని బాగుంటాయి, మిగతా అన్ని సపోర్ట్ చేస్తే. ఎందుకంటే 500 పాయింట్స్ నిఫ్టీ పెరుగుతుంది నిన్న క్లోజింగ్కి, ఇవాళ ఓపెనింగ్కి, ఇవాళ హైకి. మరి ఆ డిఫరెన్స్ చూడండి, 3 రోజులు 500 పాయింట్స్ అంటే అసలు మనది 24,550 మన నిఫ్టీ కట్ కాకూడదు, డౌన్కి రాకుండా ఉండాలంటే 24,550 పాయింట్ తీసినా మీరు 24,500 కట్ కావాలి. బేసిక్ సపోర్ట్ అక్కడ ఉంది. నిఫ్టీ 55,000, అది ఫ్రైడే కట్ అవ్వలేదండి, 2 కన్సల్టేషన్ అవుతుంది కానీ నెగిటివ్ కన్సల్టేషన్, బట్ ఈ 2 సపోర్ట్ లెవెల్ కట్ అవ్వలేదు. అక్కడ అంటే మనం పెరగడానికి అవకాశం ఉంది స్ట్రాంగ్ అన్నట్టు లెక్క. అదే వీక్ ఉంటే టకటక పడే ఛాన్సులు ఉంటాయి. సో ఏదేమైనా 24,920 మన 1000 పాయింట్స్ పెరిగినప్పుడు హై ఆ రోజు 24,920, అది క్రాస్ అయితే మనం మళ్ళీ బూలిష్లోకి వచ్చేస్తాం. సో అదే బ్యాంక్ నిఫ్టీ 56,100 దాటిందంటే మళ్ళీ మనం 59,000 వరకు వెళ్ళే ఛాన్సులు ఉంటాయి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది, సో బ్యాంక్ నిఫ్టీ ముందుకు రావాలి. నిఫ్టీని కూడా పైకి లాగాలంటే బ్యాంక్ నిఫ్టీ పెరగాలి. సో ఇంకా మీరు ఇన్స్టిట్యూషన్లు చూస్తే బోత్ FIIs, DIs ఇద్దరు స్ట్రాంగ్ ఉన్నారు, ఇద్దరు బయింగ్లోనే ఉన్నారు. సో దాదాపుగా మీకు 78,000 crores కొన్నారండి ఈ మంత్. కానీ మార్కెట్ ఎంత పెరిగింది ఈ సిరీస్లో? 400 పాయింట్లే. సో అదర్ స్టాక్స్ కొని ఉంటారు బహుశా, వేరే మిడ్ స్మాల్ క్యాప్ అట్లాంటివి కొని ఉంటారు. సో దానివల్ల అంటే ITC కూడా బ్లాక్ డీల్ జరిగింది, 12,100 కోట్లు. అంటే ఆ బ్లాక్ డీల్ వల్ల ఏమైందంటే మనకి FIIs కింద రాలేదు, FDI కింద వస్తుంది కాబట్టి అది కొంచెం అమ్మింది కనపడలేదు. ఫైనల్గా ఇంకో పాజిటివ్ ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్ 15.77 lakh crore, అది ఎక్స్పెక్టేషన్గా 15.70 lakh crore ఉంది. సో ఎస్టిమేషన్కి దగ్గర ఉంది. ఓకే. సో ఫిజికల్ డెఫిసిట్ అంటే 4.8% ఆఫ్ GDP, 15.77 లక్షల కోట్లు, అంటే 15.70 ఎక్స్పెక్ట్ చేశారు. ఓకే. 77 బాగానే వచ్చింది. సో ఇండియన్ ఎకానమీ చూసుకుంటే ఇయర్ జీడిపిది ఇయర్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ తీసుకుంటే 7.4, అంటే ఇది అంటే 8.4 లాస్ట్ ఇయర్ది. సో అది కొంచెం తగ్గింది కొంచెం, కానీ 7.4 మంచి ఇదే కదా, బ్రహ్మాండమైన ఇది. సో మెయిన్ ట్రంప్ నిన్న ఏం మాట్లాడారంటే, నిన్న నైట్ US ఇండియా డీల్ ఫైనలైజ్ అవుతుంది అనేది ఒక పాజిటివ్. అసలు ఎందుకంటే అసందర్భంగా వస్తున్నాడు ఆయన,
మనతో దానికి ఏం చెప్పడు, సబ్జెక్ట్ ఏం చెప్పకుండా ఏదో మాట్లాడతాడు. ఫైనలైజ్ అవుతున్నాడు. పాకిస్తాన్ కూడా యుఎస్కి వస్తూ ఉంది నెక్స్ట్ వీక్. అంటే ఆయన ఏంటి, నేనే ఆపాను యుద్ధం అని చూపించుకోవడానికి. అసలు థర్డ్ పర్సన్ ఎందుకు? ఇండియాకి పాకిస్తాన్ మధ్యలో యుఎస్ ఎందుకు అసలు? అంటే ఇప్పుడు మళ్ళీ యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నాడా, పాకిస్తాన్ని పిలిచి మళ్ళీ డబ్బులు ఇస్తానని చెప్పి మళ్ళీ రెచ్చగొడుతున్నాడా అనేది కొంచెం ఫ్లేర్ అప్ అయింది. సో ఆ నెగిటివ్ కొంచెం ఫ్లేర్ అప్ అయింది, అదొక పాయింట్. ఇంకొక నెగిటివ్ చూస్తే మన కోవిడ్ కేసెస్ బాగా పెరుగుతున్నాయి. 3,300+ దాదాపు పోయినాయి. అంటే 8 మంది దాదాపు చనిపోయారు. కానీ ఒకటి అనుకోవచ్చండి, ఫస్ట్ టైం వచ్చినప్పుడే హాట్ న్యూస్ అది. సెకండ్ టైం వచ్చినప్పుడు అంత ఉండదు, అంత ఎఫెక్ట్ ఉండదు. ప్లస్ ఆల్రెడీ అందరిలో మనకి ఇంజెక్షన్ ఉంది, మందు బాడీలో ఉంది. సో డెఫినెట్గా మెడిసిన్ ఉంది కాబట్టి పెద్ద ఎఫెక్ట్ కాకపోవచ్చు. అంటే అదర్ ఎయిల్మెంట్స్ ఉన్న వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అంత వయసు రీత్యా తీసుకోవచ్చు, అలా ఉండొచ్చు. కానీ పెద్ద తీసుకోపోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అదే మన కర్ణాటక కూడా ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ చేస్తారు కదా, అవునండి, పిల్లల్ని కూడా స్కూల్కి పంపించొద్దని చెప్పింది. ఎట్లా, దగ్గు గనక ఇట్లాంటివి ఏదన్నా చిన్నవి ఏదన్నా ఉంటే, కాఫ్ ఇట్లాంటివి ఉంటే పంపించదని. అంటే కొంచెం కోవిడ్ అనగానే వెన్నుపూసలో భయం వేస్తుంది, చూసాం కదా. సీట్లు దొరక్క, బెడ్లు దొరక్క, సెల్లార్లో పెట్టి చాలా, అది గుర్తొస్తేనే భయం వేస్తుంది అందరికి. సో జాగ్రత్తలు తీసుకోవటం మంచిదే, కానీ అంత పెద్ద రాకపోవచ్చు, తప్పనిసరిగా ముందు జాగ్రత్తలు కూడా తీసుకోవటం మంచిదే. ఏదైనా ఈ వారం చూస్తే మీకు యూరోపియన్ మార్కెట్స్ మిక్స్డ్ ఉన్నాయి, వరల్డ్ మార్కెట్స్ టోటల్గా చూసుకుంటే మిక్స్డ్ ఉన్నాయి. Q4 కంప్లీట్ దాదాపు 99% అయిపోయింది. Q4 బాగానే ఉన్నాయి. Q3 కంటే Q4 బాగానే ఉంది. దీని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? Q1లో పడుతుంది. అంటే నెక్స్ట్ రిజల్ట్ స్టార్ట్ అయినప్పుడు మార్కెట్ కొంచెం ఫ్లరిష్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. అదొక పాజిటివ్ పాయింట్. IMD ముందే జూన్ 1కి వర్షాలు వస్తుంటే ఒక వారం 8 రోజులు ముందే వర్షాలు వచ్చినాయి, రైట్ ముందు. సో అది ఒక పాజిటివ్ పాయింట్. సో FIS పాజిటివ్లో ఉన్నారు. సో ఇవన్నీ ఉన్నాయి. రేపు ఇంట్రెస్ట్ రేట్లు 4 to 6 RBI మీటింగ్ ఉంటుంది. అక్కడ ఇన్ఫ్లేషన్ కూడా మన 3% ఆ రేంజ్లో 2 to 4% మధ్యలోనే ఉంది. రేట్లు కూడా కట్ చేయొచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బ్రాడర్ వ్యూ బాగానే ఉంది. షార్టర్ వ్యూ ఏదైనా ఉందంటే షార్ట్ టర్మ్కి ఏదైనా న్యూస్ పెద్దన్న కాబట్టి ఏదైనా మాట్లాడినా, నెగిటివ్గా మాట్లాడినా అట్లాంటి ఎఫెక్ట్ ఉంటాయి. సో దానికి భయపడాల్సిన పని లేదు. మనం లాస్ట్ వీక్ ఏమనుకున్నామో అదే జరుగుతుంది, అదే అయింది. ఈ వారం కూడా అంతే ఉండొచ్చు, పెద్ద మూమెంట్ రాకపోవచ్చు. సో ఏది ఏమైనా మీకు బ్యాంక్ నిఫ్టీ ఫ్లరిష్ అవ్వాలంటే 56,100 క్రాస్ అయిందా, దాంట్లో ఫైర్ వస్తుంది. 59,000 దాకా వెళ్ళే ఛాన్సులు ఉంటాయి. అయితే మరి వచ్చే వారం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మరి? ఇంకా అదే మనం చూడాలి. 56,100 అబోవ్ కట్ అవుతుందా, కొంచెం ఫ్లరిష్ అయ్యే ఛాన్సులు ఉంటాయి మూమెంట్. ఆ పైన ఇది చేసుకోవచ్చు. 24,900 920 లాస్ట్ టైం హై అనుకున్నాం కదా May 12th. ఆ 24,920 క్రాస్ అయిందా మనకి 26,000 వరకు వెళ్ళే ఛాన్సులు ఉంటాయి. బట్ ఏదైనా డౌన్ సైడ్ కూడా లెవెల్స్ చూడాలి కాబట్టి 24,650 అది కట్ అయితే మటుకు కొంచెం కిందకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కడి వరకు? 24,500 వరకు, 500 వరకు. లాస్ట్ టైం కూడా 500 దగ్గరకు వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకుంది. అక్కడ వరకు అక్కడ సపోర్ట్ ఉంది, మేజర్ సపోర్ట్. బ్యాంక్ నిఫ్టీ 54,560, 55,080 కట్ అయిందా 54,560 వరకు, 54,500 ఆ రేంజ్ తీసుకోవచ్చు. అక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది, అక్కడ సపోర్ట్ ఉన్నాయి. సో ఏదైనా అంటే డౌన్ ప్రాబిలిటీ తక్కువ ఉంది కానీ అప్ సైడ్ ప్రాబిలిటీ ఎక్కువ ఉందండి. ప్రాబిలిటీ ఎక్కువ ఉంది అంటే పాజిటివ్ వాలటాలిటీ విత్ పాజిటివ్ సైడ్, నాట్ ఆన్ ద నెగిటివ్ సైడ్. సో ఇది మనకి మంచిదే. సో డెఫినెట్గా టోటల్గా చూస్తే మే మంత్లో 416 పాయింట్లు పెరిగింది. ఏప్రిల్ సిరీస్లో 800 పాయింట్లు పెరిగింది. కానీ 79,000 crores రాలేదు. అక్కడ తక్కువ వచ్చింది. జూన్లో కూడా బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 500 పాయింట్స్ అబోవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్ని బాగున్నాయి కాబట్టి, అన్ని పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకా మళ్ళీ యుఎస్ని చూసుకుంటే డోజ్ ఈజ్ అవుట్ ఆఫ్ ది మన ఎలాన్ మస్క్ డోజ్ నుంచి బయటకు వచ్చాడు ఎలాన్ మస్క్, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. ట్రంప్ ఎలక్షన్స్ ముందు ఎంత సపోర్ట్ చేశాడో ఇప్పుడు అంత వ్యతిరేకిస్తున్నాడు ఆయన. ఎవరైనా అంతే, నాకు ఫ్రెండ్స్ ఉండరు, ఏముండరు. ఆయనకి ఫ్రెండ్స్ కూడా అవసరం లేదు, అదే ఎవరితో రిలేషన్ బాండింగ్ ఉండదు, రిలేషన్ ఉండదు, కేవలం డబ్బులే, ఇంకోటి లేదు.
అందుకే చూడ ఇప్పుడు అంత ఫైనాన్స్ చేసి నిన్ను గెలిపిస్తే నువ్వేం చేస్తున్నావు? యూరోపియన్ ఎప్పటి నుంచో వచ్చిన యూరోపియన్ ఎప్పటి నుంచో మీ ఫండ్స్ అన్ని వాళ్ళకి ఇస్తారు, మేము మా ట్యాక్స్ డబ్బులు మీకెందుకు ఇవ్వాలి, మీరు మీదే చూసుకోండి, మీ ఆర్మీకి మీరే పెట్టుకోండి, మేము ఇవ్వను అన్నాడు. వాళ్ళు చేసిన ఇదే కదా, ఫస్ట్ నుంచి చేసిందే కదా, ప్రతిదీ అంతే. ఆయన ఎందుకు చేస్తున్నాడు అనేది అసలు ఎవరికి అర్థం కాదు. సో ఆ డిసిషన్స్ అన్ని సంథింగ్ వెరీ డిఫరెంట్గా ఉంటాయి, ఎవరు చేయరు అసలు. వాళ్ళకి ఏదో హెల్ప్ చేస్తాను అంటాడు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటాడు, మాగా అంటాడు. ఏం గ్రేట్ అగైన్? ఇన్స్టెంట్గా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో జనాలు ఇబ్బంది పడుతుంటే ఫ్యూచర్లో నాకు 20 ఏళ్ళ తర్వాత డబ్బులు వస్తాయంటే ఎలా కుదురుద్ది? అంటే లిప్సేక్ చెప్పాడు కేవలం అంటే పైనుంచి మాట కొద్దీ పైకి పెదాల మించే చెప్తున్నాడేమో అనిపిస్తుంది సార్. ఒక పోస్ట్లో ఉన్నప్పుడు చిన్న మాట చాలండి, మీరు దానికి చాలా వాల్యూ ఉంటుందండి, వాల్యూ అటాచ్ అయి ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మార్కెట్ పడినప్పుడు చిదంబరం గారు బయటకు వచ్చి ఏదో ఒక పాజిటివ్ మార్కెట్ గురించి మాట్లాడితే మైనస్లో నుంచి పాజిటివ్లోకి వచ్చిన డేస్ కొన్ని డేస్ ఉన్నాయి. ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో ఆయన ఫస్ట్ కూడా 90 days పెట్టాడు, మళ్ళీ 90 days పెడతా ఉన్నారు, పెడుతున్నారా, నెక్స్ట్ డే నేను పెట్టట్లేదు అన్నాడు, మళ్ళీ 3 రోజులు పెడతాను అన్నాడు. మార్కెట్ వాలటాలిటీ ఉంది. అడిగితే ఏంటి అట్లా మీరు ఒక డిసిషన్ తీసుకోవచ్చు కదా అంటే, మేము స్ట్రాటజీగా చేస్తాము, ఇట్స్ ఎ స్ట్రాటజీ అంటాడు. అదేం స్ట్రాటజీ అంటే హీఈస్ ద మ్యానిపులేటర్ ఆఫ్ ద మార్కెట్ మ్యానిపులేట్ చేస్తున్నారు. ఐ థింక్ చేస్తాడో మరి ఏంటంటే ఎలా చేస్తాడు అనేది దే లెర్న్ లాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద మార్కెట్స్ ట్రేడింగ్ లో. దట్స్ వాట్ వాళ్ళకి తెలుసు కదా, ముందే చెప్తాం అనుకున్నప్పుడు పొజిషన్ అట్లా. అది వాళ్ళకి ఆయన మీద కేసు కూడా వచ్చింది, స్క్రూటినీ కూడా వచ్చింది. మన పవర్లో ఉన్నప్పుడు స్క్రూటినీ నిలబడవు కదా, బయటకు కూడా వచ్చింది మీకు. సో ఇవన్నీ పవర్ పోయిన తర్వాత వస్తాయి బయటికి అన్ని మొత్తం. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన డోజ్ నుంచి బయటకు వచ్చాడు. నీకు దండం రా బాబు, నీతో నేను ఉండలేను, నన్ను వదిలిపెట్టేసాను. ఎందుకు అంటే చైనా నుంచి టెస్లా కార్లన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి తీసుకొస్తాడు ఆయన, ఎందుకంటే అక్కడ ట్యాక్స్ తక్కువ అని చెప్పి. ఇప్పుడు చైనా నుంచి 250% అన్నాడు, అక్కడ నుంచి వీళ్ళిద్దరికి రగులుకుంది. డెఫినెట్ గా పిడి పడినట్టు ఒక రకంగా ఇద్దరికి. ఎంత క్లోజ్ ఉన్నారు అంత ఇదిగా ఇదైపోయారు. అసలు ఆయనకే వచ్చేసింది ఇబ్బంది. ఎవరితోనే అంతే. ఇప్పుడు మనం కూడా మోడీతో మంచి ఫ్రెండ్ క్లోజ్ అనుకున్నాం, ఏం చేశారు? ముగ్గురిని మన 3 ఫ్లైట్లు మన ఇండియన్స్ ఎలా పంపించారు? దారుణంగా పంపించారు, గొలుసులేసి పంపించారు పంజాబ్కి. అది ట్రీట్మెంట్ కరెక్ట్ కాదు కదా. అంతే కదండి. సో ఒక పెద్దన్న పొజిషన్లో ఉన్నప్పుడు ఎలా చూడాలి? వేరే కంట్రీస్ని సపోర్ట్ చేయాలి అంటే నీకు ప్రతిదీ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు అక్కడ, నువ్వు బయట నుంచి తీసుకుంటావు, మళ్ళీ నీ మాటినాలి, హుజూర్ అనాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎందుకు చేస్తారు? అంతే కదా. ఇప్పుడు డీడాలరైజేషన్ అవుతుందండి 100%. బ్రిక్స్ చూస్తే ఆయన వెన్నుపూసలో వెనుకొస్తుంది. సో దానికే ఆయన భయపడుతున్నాడు ఆయన. సో అందుకనే కొత్త డాలర్ ఏదైనా కరెన్సీ తీసుకొస్తారని చెప్పి వాళ్ళ ఆ కంట్రీస్ మీద బాగా ఇబ్బంది పెడుతున్నాడు. సో ఇవన్నీ ట్రంప్ ఏ తెచ్చినా ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డరే, ఇట్స్ నాట్ ఏ స్టాట్యూట్. నిలబడవు, కోటే కొట్టేస్తుంది సిటిజన్షిప్ కూడా. ఆల్రెడీ అతనికి అధికారాలు కత్తిరేసినట్టుగా కూడా మనం వార్తలు చూస్తున్నాం సార్. అవునండి. నెక్స్ట్ మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, మిడ్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎలాన్ మస్క్ ఐ డోంట్ వాంట్ టు సపోర్ట్ అని చెప్పాడు, ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయాడు, ఇంకా సపోర్ట్ చేయడు. సో ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, వాళ్ళ మదర్ కూడా చిన్నప్పుడు నువ్వు పాలిటిక్స్ కి వెళ్ళొద్దు అనేది చెప్పిన సందర్భం ఉందని చెప్పి ట్రంప్ మదర్ చిన్నప్పుడే చెప్పిందామా? ట్రంప్ మదరే దయచేసి నువ్వు, ఎందుకంటే పెరిగేటప్పుడు వాళ్ళ అమ్మ పెంచుతున్నప్పుడు భావాలు హావభావాలు పిల్లోడు గుర్తుపడుతుంది కదా. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు రాబాకు అని చెప్పిందామా? వస్తే మటుకు డిసాస్టర్ అవుతుంది, జనాలు చాలా ఇబ్బంది పడతారు అని చెప్పిందామా? ఎప్పుడో లాంగ్ బ్యాక్. మరి అమెరికా ప్రజల పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇట్స్ అ రాంగ్ సెలెక్షన్ బై ద పీపుల్, యుఎస్ పీపుల్. ఎందుకంటే అటువేమో డీప్ స్టేట్ అని చెప్పి అవతల పార్టీని ఏమో ఇది చేశారు, ఇక్కడేమో నేను మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడు. కానీ ఈ ఇన్స్టెంట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, మళ్ళీ తెచ్చుకోవాలి, 40 కంపెనీస్ యుఎస్ని చైనా నుంచి తెచ్చుకోవాలన్నప్పుడు మళ్ళీ ఇక్కడ కావాలంటే ఎంతకాలం పడుతుంది? వాళ్ళని మళ్ళీ చేసి వాళ్ళ మీద ట్యాక్స్ కదా. ఈ ట్రయాంగిల్లో ఇండియా బెనిఫిట్ అవుతుంది, ఇది మనకి ప్లస్ పాయింట్. రాబోయే రోజు మన అమృత్ కాల్ స్టార్ట్ అయింది. ఈ దీంట్లో మన గవర్నమెంట్ కనుక వాళ్ళని మంచి చేసుకొని అక్కడున్న కంపెనీస్ కి ట్యాక్స్ సోప్స్ కానీ అవన్నీ ఇచ్చి ఇక్కడికి తెచ్చుకుంటే ఫెంటాస్టిక్. మన జీడిపి మామూలుగా పెరగదు.
ఓకే ఓకే. సో అవి మనం అట్రాక్ట్ చేసుకోవాలి, అది మెయిన్. ఇది మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది, ఎందుకంటే ఎఫ్ఐఎస్ కూడా దాదాపు మనం నెగ్లెక్ట్ చేసాం. డిఐఎస్ చూసుకొని 26,000 కోట్లు డిఐఎస్ వస్తున్నారు, మనకి సర్ప్లస్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్లోనే క్యాష్ ఉంది, వాళ్ళకి 8% ఉండేది ఇదివరకు, ఇప్పుడు దాదాపు 12 to 16% క్యాష్ ఉంటుంది వాళ్ళ దగ్గర. మార్కెట్ పడంగానే కొనేస్తున్నారు. ఇదివరకు గవర్నమెంట్ ఎల్ఐసికో డిఐ ఎవరో ఒకళ్ళకి డొమెస్టిక్ వాళ్ళకి చెప్తే వాళ్ళు కొనేవాళ్ళు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ రెడీ టు బై అట్ ఎనీ టైమ్. ఇప్పుడు మార్కెట్ పడితే టకమటక కొనేటట్టు ఉన్నారు. క్యాష్ 26,000 కోట్లు అంటే ఏంటంటే సమస్య ఎస్ఐపి ద్వారా. సో అది 40,000 కోట్ల దాకా వెళ్తుందంట తప్పనిసరిగా. సో డెఫినెట్ గా ఇదే కదా. ట్రంప్ ఏం చేసినా బిజినెస్ని పడగొట్టకుండా ఉంటే వాళ్ళకేం మంచిది, మనకేం మంచిది, కానీ ఇలా చేయకుండా ఉంటుంటే బాగుండేది. అంటే ఆయన ఒక రకంగా వాళ్ళ యాంగిల్లో కరెక్టే అనుకోండి. ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ మీద పడ్డాడు, యూనివర్సిటీ గ్రాంట్స్ ఆపేశాడు. అవునండి. యాక్చువల్గా బయట కంట్రీస్ నుంచి వచ్చి అక్కడ ఈ స్టూడెంట్స్ కూడా ఈ వీటిల్లో ధర్నాలు వీటిల్లో పాల్గొని ఇచ్చేస్తున్నారు. రాడికల్నెస్ పెరుగుతుందని ఒక రకంగా ఆయన యాంగిల్లో కరెక్టే కొన్నిట్లో, బట్ కొన్నిట్లో మటుకు డిజాస్టర్ అనుకోవచ్చు, చేయకూడని పనులు అనుకోవచ్చు. బిజినెస్ లో మాత్రం అలా చేయకుండా ఉండి అందరినీ కలుపుకుని వెళ్ళి ట్యాక్స్లు ఎక్కువ పెట్టకుండా ఉంటే తప్పనిసరిగా ఉభయతారకంగా అందరికీ బెనిఫిట్ ఉండి ఉండేది. ఒక రకంగా ఆయన క్వశ్చన్ చేయబట్టే మన దగ్గర ట్యాక్స్ కొంచెం తగ్గినట్టు, అంతే కొంచెం తగ్గించారు కదండి. సో ఇంకొంచెం టైట్ చేస్తే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇండియాలో ట్యాక్స్లు ఎక్కువ అని, ఎందుకంటే 30% స్లాబ్లో ఉంటే వాళ్ళు 42% చేస్తారు మొత్తం అన్ని కలుపుకుంటే. ఏది చూసినా ట్యాక్సే కదా. ప్రతిదీ జిఎస్టీ ఏంటండి మరి దారుణంగా. ఇప్పుడు జిఎస్టీ రావాలా, మరి పిండి వసూలు చేయాలనా? మరి ఇప్పుడు ఏంటంటే సార్, యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ క్రూడ్ ఆయిల్ ఎలా ఉండబోతుంది, వచ్చే క్రూడ్ ఆయిల్ స్టాక్స్ ఎలా ఉండబోతున్నాయి? క్రూడ్ ఆయిల్ 60 to 65 రేంజ్లో, 65 అక్కడ క్లోజ్ అయింది. సో ఒపెక్ కూడా ప్రొడక్షన్ ఏం పెంచట్లేదు కాబట్టి రేట్ ఏదైనా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ తగ్గే క్రూడ్ కూడా కంట్రోల్ బాగుంటాయా? వచ్చే వారం కానీ పై వారాల్లో కానీ బాగుంటాయి. 3% తగ్గింది లాస్ట్ వీక్ కూడా, పర్వాలేదు, క్రూడ్ కంట్రోల్లో ఉంది. బాండ్ ఈల్డ్ కొంచెం పెరిగింది యూఎస్ కి. సో పారామీటర్స్ ఏం దేంట్లో నెగిటివ్ లేదు, అన్ని పాజిటివ్ ఉన్నాయి మనకి. అంటే క్రూడ్ ఆయిల్ మీద కొంత కాన్సన్ట్రేట్ చేసి అంటారా మరి స్టాక్స్? మనం తక్కువలో ఉన్నప్పుడు ఆల్రెడీ స్టాక్ చేసుకున్నాం. మనం తక్కువలోనే రష్యా నుంచి కొన్నాం. మీరు రష్యా నుంచి కొనొద్దని కూడా చెప్పాడు ఆయన. ఇండియన్ రూపీస్ లోనే పే చేసాం ఫస్ట్, తర్వాత మళ్ళీ అది కుదరక మళ్ళీ వాళ్ళ రూబుల్స్ లోనే పే చేసాం. సో మనకి సర్ప్లస్ ఆయిల్ ఉంది. మనకి 2030కి కార్బన్ ట్యాక్స్ వస్తుంది. ఇది మన ఫజల్ ఫ్యూయల్ నుంచి రెన్యూవల్ ఎనర్జీకి రావాలి. సో అప్పుడు కనుక మారపోతే ఏదైనా మన మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది బయటికి పంపించాలనుకున్నప్పుడు ఈ కార్లు కానీ వీటికి వాటి మీద ట్యాక్స్ కట్టాలి, కార్బన్ ట్యాక్స్ కట్టాలి. సో మిగతా వాటికి కూడా అన్ని ప్రోడక్ట్స్ మీద కార్బన్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి అది ఉండాలంటే రెన్యూవల్ ఎనర్జీ బాగా ప్రమోట్ చేయాలి. మరి వాటి మీద ఉండే స్టాక్స్ ఏముండదు లైక్ లేదు జనరల్గా, ఎట్లాంటి వాటిలో మేము కొద్దిగా మనం ఇన్వెస్టర్స్ ఏదైనా చూసే అవకాశం ఉంటుంది కదా, ఏదైనా ఇరిడా కానీ ఇట్లాంటివి ఉన్నాయి, అట్లాంటివి కొనొచ్చు. కానీ ఇప్పుడు కొనకూడదు, కొంచెం టైం పడుతుంది. 2030 తర్వాత ఫైర్ వస్తాయి వాటిల్లో. లాంగ్ రేంజ్, ఎందుకంటే ఇంకా టైం ఉంది దాంట్లో. రెన్యూవల్ ఎనర్జీ కొన్నాయి కూడా బాగా తగ్గిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ ఈ పెట్రోల్ డీజిల్ నుంచి ఎప్పుడైతే హైడ్రోజన్ పవర్కి ఈవీకి వస్తామో, ఈవీ నుంచి హైడ్రోజన్కి వస్తామో, అంటే నిల్ అనమాట పొల్యూషన్ హైడ్రోజన్కి వస్తే. సో అప్పుడు మనకి హ్యాపీగా ఉంటుంది. అప్పుడు మనకి ఏ ట్యాక్స్లు ఉండవు, సర్ప్లస్ ఉంటాయి, పొల్యూషన్ ఉండదు, ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి టైం రెన్యూబుల్ స్టాక్స్ కి టైం పడుతుంది. సో మనకి మేజర్ గా ఇప్పుడు కొనుక్కోవాల్సిన స్టాక్స్ అంటే ఐటీ స్టాక్స్, బ్యాంకింగ్ స్టాక్స్. మన లాస్ట్ వీక్ ఏమనుకున్నామో, లాస్ట్ వీక్ కన్సల్టేషన్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. సో ఇప్పుడు కూడా అవే కంటిన్యూ అవుద్ది. బ్యాంకింగ్ స్టాక్స్ ముందు పైకి లాగాలి, బ్యాంక్ నిఫ్టీని, తర్వాత నిఫ్టీలో ఉన్నాయి కాబట్టి అది కొంచెం పైకి వచ్చేస్తా ఉంటుంది. కాబట్టి ఐటీ, బ్యాంక్ నిఫ్టీ, హెల్త్ ప్రొడక్ట్స్, ఫార్మా ఇవన్నీ చూసుకుంటే బాగానే ఉంటుంది. సో దట్స్ ద మెయిన్ థింగ్ అండి. మరి అట్లా జనరల్గా అది కాకుండా రియల్ ఎస్టేట్ ఏంటి పొజిషన్? రియల్ ఎస్టేట్ ఎట్లా ఉందంటారు? రియల్ ఎస్టేట్ అంటే లాస్ట్ వీక్ కొంచెం పెరిగింది, కానీ మార్కెట్ ట్రెండ్లో ఉన్నప్పుడు బయింగ్ కొంత వస్తుంది. కొంత సెక్టార్లో, ఇప్పుడు సెక్టార్ ఏదైతే పెరగలేదో అంతకుముందు ఆ సెక్టార్ని కొంచెం ఇది చేస్తారు. మరి తెలంగాణ స్టేట్ ఎలా ఉందంటారు రియల్ ఎస్టేట్ ఇప్పుడు ప్రస్తుతం మన పొజిషన్లో? అంటే స్టేట్ వైజ్ ఎఫెక్ట్ మార్కెట్ మీద ఏం పడదు, కానీ ఓవరాల్గా అది కొంచెం స్తబ్దతగానే ఉన్నట్టు లెక్క, ఒక రకంగా లెక్క. ఎందుకంటే అటు సైడ్ నార్త్ సైడ్ కూడా చాలా ఇది
రీడ్స్ కూడా చాలా కంపెనీలు కూడా ఏం చేస్తాయి, ఇప్పుడు ఏదైనా సైట్ ఉన్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అదే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి రెంట్లకి ఇస్తున్నాయి. అవి కూడా చాలా మటుకు ఖాళీ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ కూడా కొంచెం తగ్గింది అనుకోవచ్చు. సో రియల్ ఎస్టేట్ కూడా కొంచెం స్తబ్దతగా ఉందని అనుకోవచ్చు. మరి గోల్డ్ సిల్వర్ గోల్డ్ అంటే మీకు మార్కెట్ ఇది కనుక ఆల్ టైమ్ హై పెరుగుతుంటే మనం అనుకున్నట్టు ఇప్పుడు దాదాపుగా 95-90 ఆ రేంజ్కి వచ్చింది. మొన్న 92-93 దాకా వచ్చి మళ్ళీ కొంచెం పెరిగింది. సో డెఫినెట్గా 85 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. నిఫ్టీ కనుక ఆల్ టైమ్ హై టచ్ అయితే 85-87 గోల్డ్ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే గోల్డ్ ఈటీఎఫ్ కొనుక్కోవచ్చు అంటారా? గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మీరు సిల్వర్ ఈటీఎఫ్ కొనుక్కోవాలి. సిల్వర్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. గోల్డ్ అనుకుంటే ఇప్పుడు ఏదన్నా మనం ఆర్నమెంట్స్ కొనుక్కోవాలనుకున్నప్పుడు టైం ఒక 5 years ఉన్నప్పుడు ఉందనుకుంటే అప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుకోవచ్చు. దాని మీద గ్రోత్ అంత రాదు కానీ ఎక్రూడ్ అవుతాయి. సో మనకి గ్రోత్ రావాలంటే మటుకు సిల్వర్ ఈటీఎఫ్లో నెక్స్ట్ 5 years 8 years పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్. మరి అలాగా సార్, ఇప్పుడు ఎక్కడంటే మరి కొంతమంది యంగ్స్టర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ నార్మల్ ప్లాన్ చేస్తూ ఉంటారు కదా, ఏంటి మీ జనరల్గా ఏంటంటే మనం యంగ్స్టర్స్కి మనం ఇవ్వగలిగిన సలహా ఏంటి? అవునండి, ఇప్పుడు కొత్తగా వస్తారు, మార్కెట్కి అస్సలు అవగాహన లేదు. మార్కెట్లో కొన్ని డబ్బులు ఉంటాయి, పెట్టాలనిపిస్తుంది. ఎక్కడ పెట్టాలి? ఫస్ట్ మనం వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సిన పని మ్యూచువల్ ఫండ్స్లో బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ చేసుకుంటే ఆ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు లిస్ట్ పంపిస్తారు. మన ఎవ్రీ క్వార్టర్ కానీ ఎవ్రీ 6 months కానీ లిస్ట్ పంపిస్తారు, దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసాం, దేంట్లో రీషఫల్ చేసాం అనేది. ఆ కంపెనీస్లో ఏ కంపెనీస్లో పెట్టారు, ఏ కంపెనీస్ పెరుగుతున్నాయి, ఎందుకు పెట్టారు అనేది స్టడీ చేస్తుంటే చిన్నగా అవగాహన వస్తుంది. సో తర్వాత మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, నిఫ్టీ ఇండెక్స్, ఇంటర్నేషనల్ ఫండ్స్ ఇవన్నీ చిన్నగా పెంచుకుంటూ తర్వాత ఒక అవగాహన వచ్చిన తర్వాత పూర్తిగా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. లేదా మీకు ఎవరైనా ఎనలిస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళు సరైన సమాధానం చెప్తున్నారా లేదా క్రాస్ చెక్ చేసుకుంటే వాళ్ళు కరెక్ట్గా పొజిషన్ చెప్తున్నప్పుడు వెల్త్ క్రియేట్ అవ్వడానికి. సో మార్కెట్లో ఏంటంటే ఇన్స్టెంట్గా వెల్త్ క్రియేట్ కాదు. మనం ఎప్పుడైనా నాలెడ్జ్, డిసిప్లిన్, పేషెన్స్ ఈ 3 ఉండాలి. ఈ 3 ఉంటేనే వస్తాయి. నాకు ఈ రోజే రావాలి, నాకు పెట్టంగానే రావాలి అంటే మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు. మార్కెట్ ట్రెండ్ని మనం పట్టుకోవాలి అంటే పేషెన్స్ మనకు ఉండాలి. అప్పుడే డబ్బులు వస్తాయి. ఇవాళ కొనేసి అమ్మ పెరగట్లేదు, ఇంకా రావాలి, రేపే రావాలనుకుంటే పెరగదు. దాంట్లో ఫైర్ రావాలి, న్యూస్ ఉండాలి, అప్పుడే వస్తాయి. ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి. సో ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు దాదాపు ఇప్పుడే కొంచెం డౌన్ చూశారు. లాస్ట్ 1.5 year నుంచి అంత డౌన్ చూడలేదు కదా. డౌన్ కూడా పెద్ద డౌన్ ఏం చూడలేదు వాళ్ళు. సో మామూలుగా 2008లో, 2004, 2001లో అప్పుడు చూస్తే అసలు డౌన్ సంవత్సరం పాటు రోజు రెడ్డే. అసలు రక్త కన్నీరే, ఏ రోజు చూసినా రెడ్డే. సంవత్సరం అంటే అసలు విపరీతంగా కదండి, ఎవరు తట్టుకోలేరు అసలు. అట్లాంటివి వీళ్ళు చూడలేదు. ఇప్పట్లో అలాంటివి కూడా లేవు, రాకపోవచ్చు కూడా. సో ప్రజెంట్ సిచ్యుయేషన్లో అంత లేవు. ఏదైనా డిప్స్ ఉంటాయి, ఆ డిప్స్ను ఉపయోగించుకోవాలి. మీకు అవగాహన ఉంటే వాళ్ళకి మీ దాన్ని బట్టి ఆ స్క్రిప్ట్ రేంజ్ బౌండ్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా స్క్రిప్ట్ 100 రూపీస్ నుంచి 50 వెళ్తుంది అనుకోండి, 50 నుంచి మళ్ళీ 120 వస్తుంది. అంతకుముందు 100, ఇప్పుడు 120, 120 నుంచి 180కి వెళ్తుంది, 180 నుంచి 140కి వస్తుంది, 140 నుంచి 220కి వెళ్తుంది. ఆ రేంజ్ బౌండ్స్ తెలిసినప్పుడు ఎక్కడికి వెళ్తుంది అనుకున్నప్పుడు దాని ప్రకారం మనకి ఆ స్క్రిప్ట్ మీద గ్రిప్ ఉన్నప్పుడు ఆ కంపెనీ డీటెయిల్స్ మన కంట్రోల్లో ఉంది, టోటల్గా ఏమవుతుంది అనేది ఒక అవగాహన ఉన్నప్పుడు డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లేదా మనం ఎవరైనా మనకి అనలిస్టులు తీసుకొని వాళ్ళ ద్వారా చేసుకొని మంచి ఇన్వెస్ట్మెంట్ చేసి ట్రేడింగ్ చేయకుండా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ఇది అవుతుంది. ట్రేడింగ్ చేశారా, ఇప్పుడు బాగా సంపాదించిన వాళ్ళకి ఒక 1 కోటి రూపాయలు ఉంటే 10 లక్షలు పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు దెన్ హీ కెన్ ప్లే. బట్ హార్డ్ అండ్ మనీ పోకూడదు అంటే గో ఫర్ ఇన్వెస్ట్మెంట్. 100% ఇన్వెస్ట్మెంట్. నేను స్టడీ చేయాలి, ప్రతి ఒక్కరికి ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది, నేను స్టడీ చేయాలి మార్కెట్ని స్టడీ చేయాలి. ఇదివరకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చూసినప్పుడు మార్కెట్కి ఉద్యోగాల కోసం ట్రైనింగ్ తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏమవుతుంది మార్కెట్లో సంపాదించడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఆ తేడా కనపడుతుంది. సో అవేర్నెస్ పెరిగింది. మార్కెట్ మన డబ్బులు ఎక్కడ పెట్టాలి, ఎలా దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వస్తాయి అనేది ఒక అవగాహన చిన్నగా పెరుగుతూ ఉంది. సో గవర్నమెంట్ కూడా NSE, BSE కూడా బాగా సపోర్ట్ చేస్తాయి. బాగా కూడా పిచ్చి పనులు చేయొద్దు, యాడ్స్ కూడా విపరీతంగా వస్తున్నాయి BSE కూడా.
సో మీరు ఏమి తెలియకుండా ఎవరో చెప్పారని అవును, ఇన్వెస్ట్మెంట్ చెప్పారని చేయొద్దు. ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేయకండి. ఇన్వెస్ట్మెంట్ మంచి ఫండమెంటల్స్ ఉన్న దాంట్లో చేయండి. ఎవరో మెసేజ్ వచ్చింది ఇది బాగుందని చెప్పి అట్లాంటి రూపాయి 2 రూపాయలు అనుకొని మొత్తం క్యాపిటల్ ఎరోజన్ ఏ అయిపోతుంది. రోజున అయిపోతుంది. ఇట్లాంటి చిన్న చిన్న బేసిక్స్ వాట్ నాట్ టు డూ అనేవి కొన్ని ఉన్నాయి. అలాంటివి చేయకపోతే హ్యాపీగా ఉంటుంది, తడిగుడ్డేసుకొని పడుకోవచ్చు. లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో చూసారు కదా. సో అందుకని ఏంటంటే ఎవరో చెప్పారని ఫోన్లో ఏదో మెసేజ్ వచ్చిందని చెప్పి అట్లా ఏంటంటే ఏదో లింక్ క్లిక్ చేసి ఆ లింక్లో గ్రూపులో జాయిన్ అయ్యి అక్కడ ఏంటంటే మీ హార్డ్ అండ్ మనీని మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేసి నష్టపోవద్దు. కాబట్టి అంటే ఎక్స్పర్ట్ సలహాలు సూచనలు తీసుకోండి. అందుకని ఏంటంటే మీకు ఎక్స్పర్ట్స్ని పరిచయం చేయడానికే మేము ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు స్టూడియోస్ అండ్ మీ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇచ్చినందుకు. తప్పనిసరిగా మీరు చెప్పినట్టుగా ఏంటంటే మా ప్రేక్షకులు కూడా తప్పనిసరిగా మీరు చెప్పిన సూచనలు సలహాలు పాటిస్తారని, వచ్చే వారం మళ్ళీ సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైం ప్రోగ్రాంలో మళ్ళీ మనం ఎక్స్పర్ట్స్తో కలుద్దాం. సో చూస్తూనే ఉండండి ప్రైమ్ 9, నిజం ఇదే మా ఇజం.